జూనియర్ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ చేసిన వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం డిసప్పాయింట్ చేసింది సినిమా. సో సినిమా బాగా తీసుంటే కిరీటికి మంచి పేరు వచ్చేది. సో సినిమా అయితే చాలా స్లోగా వెళ్ళింది సాగ తీసుకుంటా. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో ఏమన్నా ఇచ్చే మూమెంట్స్ ఉంటాయేమో అనుకున్నా కానీ అక్కడ కూడా పుష్పం అనిపించింది. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. 100 కోట్లు కొడితే చాలా సంతోషపడి నేను అయితే, కానీ కొట్టదు 100 కోట్లు, ఎందుకంటే సినిమాలో దమ్ము లేదు. కిరీటి గులాబ్ జామున్లో దమ్ము ఉందండి, సినిమా కథలో దమ్ము లేదు. సో ఏం చేసుకున్నా ఇంకా కథ అంతే అలాగే ఉంటది. జెనీలి గారు యాక్టింగ్ బాగా చేశారు, కాకపోతే ఆవిడ కంబ్యాక్ అంటే మాత్రం నేను ఒప్పుకోను. అలాగే శ్రీలీల కూడా ఈ సినిమాలో అవసరమా నాకు అనిపించింది. ఎందుకంటే అసలు సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ తప్ప ఏమీ లేదు, అసలు కనిపించలేదు. మరి హీరో డాన్స్ మాత్రం బాగా చేశాడు, జూనియర్ ఎన్టీఆర్ చేసినట్టే చేశాడు యాజ్. సో డాన్స్ విషయంలో, యాక్టింగ్ విషయంలో కిరీటిని మెచ్చుకోవాలి. సో సినిమా పరంగా చూసుకుంటే ఎవరన్నా మంచి మాస్ డైరెక్టర్ కిరీటికి పడితే పెద్ద హీరో అవుతాడు. సో ఈ సినిమా మీద ఆశలు వదిలేసుకున్నాను అంతే. నేను అదే అన్న, అందరూ ఉన్నారు పెద్దోళ్ళు, డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోలేదు. ఆ స్క్రిప్ట్ అనేది బాగా రాసుకుని ఉంటే సినిమా హిట్ అయ్యేది. బేసికల్లీ నిజం చెప్పాలి అంటే ఆయన ఎవరు కొడుకు అంటే, ఎవరు కొడుకైనా గాలి జనార్దన్ ఎవరు కొడుకైనా కానండి, డబ్బులు ఉండకపోయినా టాలెంట్ ఉంటే చాలు అనుకుంటారు కదా. నాకైతే కొన్ని సీన్లు అయితే గ్రాఫిక్స్ ఏమన్నా ఉందేమో అనుకుంటున్నాను. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది డాన్స్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సినిమాలో ఒక కథ కానీ, అలాగే కెమెరా వర్క్ కానీ, ప్రతిదీ కూడా నాకు ఏదో కొంచెం వెరైటీగా అనిపించింది. నాకైతే నచ్చింది. ఏదో చెప్పాలి అని కాదు కానీ డైరెక్టర్ మాత్రం ఫెయిల్ అండి, సినిమా మాత్రం హిట్ అండి. ప్లస్ అంటే డాన్స్ 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 సినిమా మొత్తం 2 గంటలన్నర సేపు డాన్స్ పెట్టినా చూస్తాం. ఎందుకంటే కే ర్యాంప్ అంటారు కదా, అంతకు మించి ఉందనమాట. ఎందుకంటే వాడెవర్ ఇది ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా లేదనమాట. నేను ఇప్పటికే అనుకున్నాను గ్రాఫిక్స్ చేశారేమో డాన్స్ అనుకుంటున్నాను, అంత క్రేజీగా చేశాడు, అంత టాలెంట్ ఉందనమాట. ఎన్టీఆర్ గారు కూడా చేయలేదు ఇప్పుడు దాకా, నాకైతే తెలియదు, అంత బాగుందనమాట. ఆబ్వియస్లీ నేను అంటుంది ఒక అల్లు సీను వచ్చింది కదా సినిమా, ఆ సినిమా ఎలాగైతే పిక్ అయిందో అలా పిక్ అవ్వాలని కోరుకున్నాను. కానీ డైరెక్టర్ వాజ్ కొంచెం స్లో ఏనండి, డైరెక్ట్ అంటే స్టోరీ కొంచెం బాగాలేదు. కానీ ఈ హీరోకి ఒక మంచి డైరెక్టర్ తగిలి మంచి సినిమా కొట్టాడంటే మాత్రం కొత్త అలగొట్టేస్తాడు. యాక్టింగ్ బాగుంది, స్కిల్స్ బాగున్నాయి, అందంగా ఉన్నాడు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదండి, దేవి గారు ఇంటికి వెళ్ళిపోండి ఈ ఒక్కదానికి అంతే. జెనీలియా గారిది స్లాట్ అండి. శ్రీలీల గారు ఉన్నంతసేపు కొంచెం బాగుంది అనమాట. ఆవిడ హాఫ్ వరకే ఉంటారు, మధ్యలో వరకే. సినిమా మాత్రం బాగుంది. నాకైతే అసలు నిజంగా చాలా చాలా బాగా చేసింది, నాకు చెప్పనే అవసరం లేదు. బాగుందండి. సినిమా గురించి ఏం చెప్తారు మేడం, హైలైట్స్ అంటే? బాగుందండి, నాకు అంతగా ఇంకా ట్విస్ట్ ఒకటే, ఆ ట్విస్టే ఉంది. ఆ ట్విస్ట్ చెప్పొద్దు కానీ బాగుంది. శ్రీలీల గారి వల్ల సినిమాకి ఏమైనా ప్లస్ అయింది అనుకుంటున్నారా? చాలా బాగా అసలు నిజంగా అల్లు అర్జున్ చేసింది కదా, నెక్స్ట్ అసలు ఇంకా నేను ఆ విషయం చెప్పలేనండి. బాగుంది, స్టోరీ అంటే నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా బాగుంది. బాగుంది బ్రో, యాక్టింగ్ అంతా మంచిగా ఉంది. ఏం నచ్చింది? యాక్టింగ్, నెక్స్ట్ డాన్స్ మంచిగా ఉంది. జెనీలియా గారి యాక్టింగ్ కానివ్వండి, శ్రీలీల గారి యాక్టింగ్ బాగుంది బ్రో. జెనీలియాని ఎక్కువ డైలాగ్స్ ఏమి ఇవ్వలేదు. అంటే కంబ్యాక్ ఏం లేదా జెనీలియా గారికి? కంబ్యాక్ అంటే ఆమెకి ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవే ఉన్నాయి, ఇంకా డైలాగ్స్ ఏం లేదు. జస్ట్ ఉంది, సినిమాలా చూడొచ్చు అంతే. డిసప్పాయింట్ అయినట్లు కనిపిస్తుంది సినిమా? లేదు, ఎంజాయ్ చేసాం కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉండే, అంత ఏం లాగ్ లాగా అనిపించింది. సినిమాకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సెకండ్ హాఫ్ నుంచే స్టోరీ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. ఆడికెళ్ళి అక్కడ అలా ఫాదర్ది స్టోరీ, ఆమెకు ఒక సిస్టర్ ఉందని తెలుస్తుంది. ఫస్ట్ మూవీ కదా హీరోది, ఎలా అనిపించింది? స్టార్టింగ్ బెస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఓకే, బాగుంది.
ఉంటుందండి అసలు. యాక్టింగ్, డాన్స్, అసలు ఫైట్స్, అసలు అబ్బబ్బా. నిజంగా ఒక కొత్త హీరో, ఒక డెబ్యూ హీరో లాగా అనిపించడండి. ఒక 10-15 సినిమాలు చేసిన హీరో లాగా అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ఒక ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్ తర్వాత మళ్ళీ మన కన్నడ తెలుగు ఇండస్ట్రీకి అట్లాంటి డాన్సర్ దొరికిందని అనుకోవచ్చు మనం. అసలు హీరో గారు నిజంగా అసలు హీరో గారు అసలు సినిమాల్లో కానీ బయట కానీ అసలు నిజంగా అంటే నిజం చెప్తున్నా, ఒక రిచ్ ఫ్యామిలీ వచ్చినట్టు యాటిట్యూడ్ అసలు చూపించడండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. అవును, 100% ఈ సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ లాగానే ఉంది, ఆయనకి డాన్స్ లాగానే సేమ్ అలానే ఉంది. ఇప్పుడు 100% అలానే ఉంది. ఆ సాంగ్ నిజంగా అసలు ఆ సాంగ్ మట్టుకు ఆ సాంగ్ కోసం అన్న థియేటర్ రావాలన్న. ఆ సాంగ్ అసలు హైలైట్ అంటే హైలైట్. శ్రీలీల గారు బొడ్డు చూపించారు. అబ్బా, శ్రీలీల గారు మామూలు ఉండేదన్న, అసలు చూస్తేనే అర్థమవుతుంది మనకి. 100% కంబ్యాక్ అన్న. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు జెనిలియా గారు. నిజంగా అసలు బొమ్మరిల్లు ఎలా ఉన్నారో అలానే ఉన్నారన్న. అబ్బా, ఆమె అందం, ఆమె ఫిట్నెస్, ఆమె మెయింటెనెన్స్ అసలు మామూలు లేదండి. అసలు నిజం చెప్తున్నాను, ఆమెకి సినిమాల పట్ల ఉన్న ఒక ఇంటెన్షన్ మనకి సినిమాలు చూస్తే అర్థమవుతుందండి. అలా ఓన్ ఐడెంటిటీ అంటే మనం ఫస్ట్ సినిమా చెప్పలేమన్నా. ఎందుకంటే డెబ్యూ సినిమా మనము ఒకరితో పోల్చలేము. ఒక హీరో వచ్చేసి ఒక 4 సినిమాలు చేసిన తర్వాత మనం దాన్ని బట్టి మనం చెప్పగలుగుతామండి. ఫస్ట్ సినిమా కదా మనం చెప్పలేము. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నాక మళ్ళీ ఈయన ఎందుకు అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి కదా. అందరూ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, అలా కూడా చెప్పుకోవచ్చు మనము. అంతే కదండి. అట్లా ఆల్రెడీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఇంకో జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు. అవునవును. మళ్ళీ ఇంకో వేరే ఫ్యామిలీ నుంచి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అంటే కష్టం కదా. అంటే మనం డాన్స్ చెప్తామన్నా, డాన్స్ చూసి చెప్పగలుగుతాం. మనం డాన్స్ మామూలు లేదన్న. థియేటర్లో సినిమా చూస్తేనే అర్థమవుతుంది, మనం సినిమా చూసి చెప్పగలుగుతాం. ఈక్వల్ గా డాన్స్ వేయగలుగుతాడు అనుకున్నాను, కానీ మన కిరీటి అయితే కనుక దుమ్ము దులిపేశాడు స్క్రీన్ మీద. యూత్ కూడా ఏంటంటే ఒక మంచి ప్యాకప్ ఉన్న పాయింట్స్ తో వైవార్ష యాక్టింగ్ కానీ, అలాగే అరుపు లక్ష్మణ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఫ్రెండ్స్ లో ఉన్న యాక్టివ్ని మన కిరీటి బాగా క్యాజువల్ గా పాయింట్అవుట్ చేసి, బోరింగ్ లేకుండా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం ఏం చేస్తున్నాం అనేది కాకుండా సొసైటీ మనం పుట్టిన ప్లేస్ కి ఏం చేసామనే ఒక పాయింట్ ని కూడా జస్టిఫికేషన్ బాగా ఇచ్చారు. చాలా ఏళ్ళ తర్వాత జెలినియా గారి ఎంట్రీ కూడా చాలా అద్భుతంగా ఒక హైప్ ఇచ్చింది. ఫ్యామిలీ అండ్ యూత్ అండ్ కామన్ పాయింట్స్ తో పాటు మన జూనియర్ సీనియర్ అనిపించాడు. ఇలాంటి బ్యాకప్ ఉన్న హీరోకి హ్యాట్సప్ చెప్పాలి. వాచబుల్ మూవీ జూనియర్ మూవీ. బాగుంది భయ్య, జూనియర్ మూవీ ఎక్సలెంట్ బాగుంది. అంటే కీర్తి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గా మనం ఎందుకంటే కీర్తి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, ఆ డాన్స్, స్టంట్స్ కానీ, ఫైట్స్ కానీ, ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎరగదీస్తాడు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అది. దానిలో ఫాదర్ సన్ బాండింగ్ అండ్ సిస్టర్ సెంటిమెంట్, జెనిలియర్ ఒక కంబ్యాక్ లాంగ్ గ్యాప్ తర్వాత మనం జెనిలియర్ శ్రీమేన్ చూస్తాం. దాంట్లో ఫాదర్ సెంటిమెంట్ మాత్రం ఎక్స్పెక్ట్ క్యారీ చేస్తారు. ఫాదర్ ఎమోషన్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా వచ్చి చూడొచ్చు మూవీని. హైలైట్స్ పాయింట్స్ అంటే కీర్తి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అవి హైలైట్స్ పాయింట్స్. అంటే దాంట్లో మనకి వైఆర్ఎస్ సాంగ్ ఉంటుంది, అది మాత్రం బాగా ట్రెండింగ్ అయిన సాంగ్. అది సెకండ్ హాఫ్ లో వస్తుంది సాంగ్ మాత్రం, అది మాత్రం హైలైట్. సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ క్యారీ చేస్తారు. మొత్తం ఊరి గురించి ఉంటుంది ఒక మొత్తం స్టోరీ అంతా. మెయిన్ గా చెప్పాలంటే కీర్తి గారి గురించి చెప్పాలి. మూవీ అయితే యాక్టింగ్ అంతా కీర్తి గారి గురించి. ఫస్ట్ సినిమా అనేది నాకు అనిపించలేదు. మనం ఎప్పటి నుంచో మనం మామూలుగా ఎప్పుడన్నా కీర్తి గారు ఎప్పుడో సినిమాలు చేసినట్టు అనిపించింది. కానీ ఫస్ట్ టైం సినిమా చేసినప్పుడు కూడా చాలా కష్టపడ్డారు. కీర్తి గారు కూడా 3 years బ్యాక్ స్టార్ట్ చేసిన మూవీ ఇప్పుడు చాలా 3 years తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది. బాగుంది మూవీ అయితే, చాలా కష్టపడ్డారు కీర్తి. జెనిలియా గురించి అంటే మనకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత స్క్రీన్ కనిపించారు జెనిలియా గారు. అంటే మనం ఫాస్ట్ మూవీ చూస్తే లవ్ ట్రాక్ సినిమాలు అన్ని మొత్తం జెనిలియా సినిమాలు ఉంటాయి. దీంట్లో సిస్టర్ సెంటిమెంట్స్ క్యారీ చేశారు జెనిలియా గారు. బాగుంది భయ్య, మూవీ బాగుంది.